నువ్వు ఒక్కటి కాదు 2 మెట్లు ఎక్కేసావు. నేను నీకు తోగను బావా. నాకు 7 ఆడపిల్లలే. వాసా ఉమ్, ఒకని దత్తతిస్తాలే. ఆ? ఉమ్, ఆ, అప్పుడిద్దరం సమానం అయిపోతాం కదా. బావా ఉమ్, సరిగ్గా నా నోట్లో ఏముందో అదే నీ నోట్లోంచి వచ్చింది బావా. బావా ఇందాక నుంచి నీకు ఎట్టా చెప్పాలని మదన పడిపోతున్నాను తెలుసా. సంతోషం బావా, చాలా సంతోషం. बाबा तेरा दत्त वासु गाड़ी जिंदगी मस्त इधर उधर ఎందుకు नहीं ना लेके जाओ बेटे को कारखाना ఈ రోజు నుంచి ఈడు మా వంశం బావా. ఏడిస్తే పాలకింటికి తీసుకురా వాసా. ఆ? ఎదురుగా ఉంటే రోజు వచ్చి చూసేలా ఉన్నావే. గట్టిగా ఇంకా గట్టిగా కాస్త వచ్చుకోమ్మా. అట్లా అట్లా ఇంకా 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 ఏమ్మా, ఎలా ఉంది? మీరు రాకండి అయ్యా, వెళ్ళండి బయటకు వెళ్ళండి. మీరు వెళ్ళండి అయ్యా, నేను మా చూసుకుంటా కదా. వంశ రాజముద్ర. బాబుకా? ఇప్పుడు కాదు, తర్వాత వేయిద్దాం. ఇదే మా రాజవంశ వృక్షం. అదిగో నేను. ఇప్పుడు పెట్టేది వీడి కోసమే. కాస్త వచ్చుకోమ్మా. అట్లా అట్లా ఇంకా 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 గట్టిగా. ఆ ఏయాదికి ఇద్దరు మగపిల్లలు పుట్టారట. రేయ్, ఎంతమంది మగ పిల్లలు పుట్టినా నమోదు చెయ్యాలి కదా, లేకపోతే నాకు ఆడపిల్ల పుట్టేస్తుంది. ఏయాది, మీకిద్దరు మగపిల్లలా? రెండో వాడు ఎక్కడయ్యా? మా బావకి దత్తతిచ్చాను. నీ ఇష్టమా? దత్తతిస్తే మా వంశంలోకి రాడు కదా. మీరెలా చెప్పేస్తారయ్యా? శాపాలు మాకు, ఆస్తులు మీకునా? ఇప్పుడు మాకు ఆడపిల్ల పుట్టేస్తే ఎవరిది పూచి? ఆస్తి వస్తుందని రెండో వాడు లేడు అని అంత కసేవాడిని కాదు. ఊర్లోనే ఉన్నాడు, తీసుకొస్తాను. వాసా వాసా రారా, రెండోడు ఉంటే కానీ నమోదు చేసుకొని అంటున్నారు. వాసా ఏమయ్యా యయాతి, మీకు తెలీదా? రాత్రికి రాత్రే వాళ్ళు సామాను సర్దుకొని పని దొరికిందని కలకత్తా వెళ్ళిపోయారే. కలకత్తా. ఏందయ్యా, ఏమైంది? ఏరిల్లు వీడి తమ్ముడేడి? అయ్యా ఘోరం జరిగిందయ్యా. ఏంట్రా, ఆ ఏమైంది? ఏయాది రెండో కొడుకును తీసుకొని వాళ్ళ బావమరిది ఊరు వదిలి వెళ్ళిపోయాడయ్యా. మీకు మగపిల్లాడు పుట్టాడండి. మగ పిల్లాడు? హా, మరి శాపం? ఇంకా శాప వెంటి గీప వెంటి మగ పిల్లాడు, ఆస్తి అన్ని మనకే. ওরে যাচ্ছিল থাকবে রে তার దత్తతొద్దు వద్దు అంటే ఇనలేదు కదయ్యా. কিসের তরে অপেক্ষা তো আসবে না রে আর সে জাহাজ అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డే. మహర్షి, చేతులు ఖాళీ లేవు, పొమ్మను. మాటలు పడాలా మనం ఆస్తి కోసం? మనకున్న ఒక్క కొడుకే మన ఆస్తి. రే ధనా, నీకో తమ్ముడున్నాడు తెలుసా? అచ్చ నీలాగే ఉంటాడురా. వాడికంటే నువ్వే అందంగా ఉంటావులే. ఇదేంటో తెలుసా? రాగి పలక. మన వంశం గుర్తు. మీ తమ్ముడు మనతో ఉండుంటే దీనివల్ల మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉండేవి. కానీ ఎంత వెతికినా దొరకట్లేదుగా. నేను ఎతుకుతా తమ్ముడిని. నువ్వు వెతుకుతావా? దొరికితే మరి నాకు చెప్తావా? చెప్తావా? చెప్పాలి మరి. జాగ్రత్త రే జాగ్రత్త. జాగ్రత్తరా, జారి పడతావు.
నాయనా గుర్తుందిగా. పెద్దకి 5 ఏళ్ళు దాటాయి ఇంకా పిల్లవలేదు. 1 2 3 4 వీళ్ళు వరుస క్యూలో ఉన్నారు. 5 6 7 నిన్ను మంచి కాలేజీలో చదివించాలని చదువులు మానేసి కూర్చున్నారు అక్కడ. తుమ్మి తా బాబా తుమ్మాకే ఆగే తేమే జావు చిచ్చిలో. కి బోలే తుమి అసలు నువ్వు మానేసి ఉండాల్సిందని. ఏంటి చదువా? ఇంజన్ వెనకాల రైలు పెట్టేలాగా ఇంతమందిని కంటాం, దాని గార్డు బోగిలో నన్ను కంటాం. దేక్షియామి ఏదో బాధ్యతలు నాకెందుకు. పెద్దకి ఏం చేస్తావు? అదేం చేయదు, నాన్నే చేస్తారు. ముందు దాని పెళ్ళి, తర్వాత నా పెళ్ళి. నువ్వు చెప్పు పెద్దయ్యాక ఏమవుతావు? మీలా అవుతా. మాలో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? బావా, అక్క వాళ్ళకు కూడా నువ్వే పెళ్లి చేయాలిరా. నాన్నకి భారం కాకుండా చూసుకోవాలి. వెళ్ళొస్తాను నాన్న. బావా, ఈ టైంలో వెళ్ళొద్దని చెప్పాను కదా. ఇంటర్న్షిప్ కదక్క, వెళ్ళాలి. ఎందుకు మొండితనం? వెళ్ళాలని చెప్తున్నా కదక్క. ఆగు. నాన్న వాళ్ళు ఇచ్చే స్టైఫండ్ తీసుకురా. తెస్తా. పెచ్చ సంత. హమీ ఏ జాయేగా చోటీ చోటా కరాచీ. ఎప్పుడు అక్క వాళ్ళకి నచ్చిన కూరలే చేస్తావు. నీకు నచ్చినవెవ్వరు చేయలేరు, నువ్వే చేసుకోవాలి. అర్థమైందా? തെയ്യും തത്തൈ തെയ്യും താഹ തെയ്യും തത്തൈ തെയ്യും താഹ കിടത തരകിടത്തോം കിടത തരകിടത്തോം കിടത തരകിടത്തോം തത്തൈ തക്കിട താഹ തജം തെയ്യും തത്തൈ തെയ്യും താഹ തെയ്യും തത്തൈ. నాన్న నాన్న ఏమైంది నాన్న? నాన్న ఏమైంది చెప్పండి నాన్న. నాన్న నేను ఏం చేశాను నాన్న? అక్క వాళ్ళతోనే కదా నాన్న. నాన్న కొట్టగా నాన్న. అమ్మకు చెప్పేవాళ్ళే నాన్న. నాన్న కొట్టగా నాన్న. నాన్న నాన్న. అక్కడేంట్రా నీకు పని? నాన్న నేను నాట్యం నేర్చుకుంటా నాన్న. లోపల పో, పుస్తకాలు తీసుకుని ఇక్కడికి చదువుకో, రేపు నీకు పరీక్ష ఉంది. నాన్న నిజంగా నాకు నాట్యం అంటే ఇష్టం నాన్న. ఏందయ్యా, నాట్యమే కదా నేర్చుకుంటా అంటున్నాడు. నీకు కూడా ఎందుకు అంత మొండి పట్టు? ముందు నువ్వు లోపల పో, లోపల పో. ఎల్రా, పుస్తకం తెచ్చుకుని ఇక్కడ కూర్చొని చదువుకో. వెళ్ళు, పుస్తకం తెచ్చుకో. ఎల్రా, వెళ్ళు. నేను స్నానం చేసి చదువుకుంటా. ఏ, ఇవాళ శ్రావణ శుక్రవారం, స్నానం చేయకుండా నేనే. నాన్న చెయ్యి 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 చెయ్యిరా, చెయ్యి. నేను ఎక్కడే చేస్తాను. చెయ్యి 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 చెయ్యి. చెయ్యండి నాన్న. అమ్మా చెప్పమ్మా. చెయ్యిరా. ఏంటా గుడ్డి మాట్లాడిపోతున్నావు? నువ్వు రారా. అదే అత్త, గుడ్డేనంత గడ్డి తిని పాలెత్తే బర్రె అంటారు, పొలం పోయి పని చేస్తే దున్నంటారు. ఇటు కానీ ఎదవా. ఏం గల్లుడు శ్రావణ శుక్రవారం పుట్ట ఆ మాటలేంది? శుక్రవారం పూట పసుపు రాసుకుని స్నానం చేసి రాసుకున్న గాజులన్నీ. నాన్న ఆగు నాన్న. ధనా, నాన్న ఉంచుకుంటే ఏంటి ఏంటి ఎందుకు దాచుకున్నావు? అందరూ కలిసి ఆడింగ్ ఆడింగ్ ఎవరో చేస్తావా? ఏం చేశారండి? చేరేంట్రా? మా వంశంలో ఎవరేం పాపం చేసుంటారో ఈ తప్పంతా నాదే. ఎంతమంది ఆడపిల్లల మధ్యన మగపిల్లగడు పెరిగితే ఇట్టానే పెరుగుతాడేమో. అట్టంటా వింటయ్యా,
మా అమ్మకి 5 మగపిల్లలు ఆఖరిన నేను పుట్టిన. నేను పెరగలా చక్కగా. అయినా ఆడు పెరిగే విధానంలో కాదయ్యా, పెరిగే వాడి ఒంట్లో ఉంటుంది అసలు సంగతి. వాడు అట్లాగే పుట్టాడో ఏంటో. అట్టట్ట కుదురుతుంది. లోకంలో ఉన్న మనుషులు, జంతువులు, చెట్టు, సేమ అన్నిటికీ ఉండే 2 లింగాలే కదా. ఒకటి మగ, 2 ఆడ. ఇదే ఆడి నుంచి వచ్చింది. అవి మాట్లాడలేవు కదయ్యా. ఈడు మాట్లాడతాడు, మనం వినగలం. వాడికి నచ్చినట్టు ఉండనీలేమా? దాని మీద ఎగురుతావింట్రా? అమ్మాయి, మొత్తం నీ వల్లే ఆడింగోళ్ళ పెంచావు. చక్కగా ఉన్నవాడిని ఉంచుకోవాలా, ఉంచుకున్నవాడు చక్కగా లేడు. మగబిడ్డ రాజయోగం అని ఎగిరినావు. ఇప్పుడు సలబడ్డావా? ఆడి సంగతి వదిలే. 7 ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి? ఊరు బయట తొక్కకూడదేదో తొక్కి ఉంటాడు, నైవైపోద్దులే. తనా రేదనా, నాట్యం నేర్చుకుంటావా?